ఓం సాయిరామ్. హనుమ పరిపరి విధాలుగా సీతమ్మ గురించి ఆలోచిస్తూ అతని అనుమాన పరాకాష్ఠ ఏ విధంగా జరిగింది అంటే, బహుశా సీతమ్మ ఈ దుష్ట రాక్షసరాజు రావణుడి చేతిలో పట్టడం ఇష్టం లేక జానకీదేవి ప్రాణత్యాగం చేసి ఉండొచ్చేమో, లేదా ఈ రాక్షసుల సమూహగానికి కృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో, లేదా ఈ రావణుడు పెట్టే బాధల వరవలాగే సీతమ్మ ప్రాణత్యాగం చేసిందా, లేదా సీతమ్మ శీలరక్షణ దీక్షకు విసిగి రావణుడే ఆ ఇల్లాలని చంపి తినేసి ఉంటాడా ఇత్యాది అనుమానాలతో హనుమ తట్టుకోలేక ఘోరమని నిశ్శబ్దంగా అడగటం మొదలుపెట్టాడు. తర్వాత కొంతసేపటికి తెరుకొని వివేకంతో సర్వ అనర్థాలకు దుఃఖం మూలం, దుఃఖాన్ని విడిచే ధైర్యంతో మొదలాలి, అప్పుడే తన ప్రయత్నం సీతమ్మని వెతికి కనుక్కోవడంలో జయప్రదమవుతుంది అని తనకు తాను ధైర్యం చెప్పుకొని మరొకసారి వెతుకుతాను అనుకొని అన్ని వనాలు భవనాలు శాలలు వెతుకుతున్నాడు. అయినా సీతమ్మ దాడ అసలు కనబడలా. ఏం చేయాలో అర్థం కాల అని మళ్ళీ విచారంలో హనుమ మునిగిపోయాడు. మళ్ళీ ఈ విధంగా అనుకున్నాడు. ఏమని అంటే, ఒకవేళ సీత దాడ కనుక్కోలేకపోతే తిరిగి వెళ్ళి అక్కడ రామలక్ష్మణులకు, కపిరాజు సుగ్రీవుడికి, వీరాది వీరులైన నలుడు, నీలుడు, జాంబవంతుడు యోధులకు ఈ రిక్తహస్తంతో సీతమ్మ కనపడలేదు అని చెబితే వారందరూ ప్రాయోపవేశం పాల్పడతారు.